ప్రభువునందు ప్రియమైన వారలారా, అందరూ క్షేమంగా ఉన్నారా? మీరు క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చాలా దినముల తర్వాత దేవుని వాగ్దానమును మీ మధ్యకు తీసుకొని రావడానికి ప్రభువు చూపిన ఆ వాత్సల్యమును బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. నేటి దినము మనకు అనుగ్రహించబడిన వాగ్దానము, నా కృపతో నీకు నిత్యమైన వాత్సల్యము చూపుచున్నాను. ఆమెన్. ఈ వాగ్దాన వాక్యమును విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనములో నుండి దేవుడు మనకు బయలుపరిచాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వాక్యములో, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. దేవునికి స్తోత్రం. అవునండి, ఆయన కృప, ఆయన వాత్సల్యత మనపై నిలిచి ఉన్నదని, అది ఎడతెగక నిలిచి ఉండేదని ఈ ప్రవక్త దేవుడు ఎలాంటి వాడో గ్రహించి, ఎలాంటి కార్యాలు ఆయన చేయగలడో గుర్తించి ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని గుణాలను తలుచుకుంటే హృదయములో ఆ ప్రశాంతత, నెమ్మది అనేది దొరుకుతుంది అని ఈ ప్రవక్త గ్రహించాడు. అంత మాత్రమే కాకుండా దేవుడు చేసే ప్రతి కార్యము సంపూర్ణమైనది అన్నది ఇతడు గ్రహించిన సత్యము. ఈ వాక్యములో మనము నిర్మూలము కాకున్న వారము అనే పదం ఇక్కడ ఎందుకు వాడారంటే, యెరూషలేము నగరములో అనుభవించినటువంటి ఆ ఇశ్రాయేలీయుల శిక్ష కంటే మరింత ఘోరమైన శిక్షకు తాను పాత్రుడనని తెలుసుకున్నాడు. అయితే దేవుడు సంపూర్ణ నాశనము నుండి కాపాడేవాడు, కాపాడుతూ ఉన్నవాడని ఇతను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఈ మాట ఏమంటున్నాడంటే, మనము నిర్మూలము కాకున్న వారము అంటాడు. మనము నిర్మూలము కాకున్న వారము. అవునండి, మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అంటే కాపాడబడుతూ ఉన్నాము అని మనము గ్రహించాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, 103వ కీర్తన 10వ చరణములో కీర్తనాకారుడు ఈ విధంగా రాశాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. అవునండి, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి మనకు ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు. అంటే ఆయన కృప కలిగిన వాడు కనుక ఆయన కృపతో నిత్యమైన వాత్సల్యము మనపై చూపుతూ ఉన్నాడు. గడిచిన దినములన్నిటా మనము జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకిచ్చిన క్షేమమును, మనకిచ్చిన భద్రతను ఈ యొక్క దినములలో మనము అనుభవించుచూ ఉన్నాము అంటే దేవుడు నీపైన, నాపైన తన వాత్సల్యము చూపుతూ ఉన్నాడు. 23వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉంది, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎందుకంటే నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. అవునండి, ఆ నమ్మదగిన యేసయ్య కృపతో నీకు నిత్యమైన వాత్సల్యము చూపుచూ ఉన్నాడంటే నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, నీపైన ఎంతగా శ్రద్ధ నిలిపి ఉన్నాడో ఈ వాగ్దానములో ప్రభువు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గనక ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనములో ఈ విధంగా రాస్తాడు. 24, 25లో, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఇక్కడ కొన్ని విషయాలు ఈ ప్రవక్త గారు రాశారండి. ఒకటి, కృపగలిగిన వాడు,
రెండవది వాత్సల్యత కలిగినవాడు, మూడవది నమ్మదగినవాడు, నాలుగవది దయాళుడు అంటే దయచూపువాడు అని ప్రవక్త గ్రహించాడు. కనుక ఇట్టి దేవుని వాగ్దానము నీ జీవితంలో ఇది మొదలుకొని నీ జీవితకాల పర్యంతము వరకు తోడై ఉండి నిన్ను బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, చాలా దినముల తర్వాత మరలా మీ వాగ్దానమును చేతపట్టుకొని మీ బిడ్డలకు తెలియచేయడానికి మీ దాసుడిగా నన్ను కాపాడినందుకు, అలాగుననే ఈ వాగ్దానము మీ బిడ్డలు పొంది మీ కృపలో వారు వర్ధిల్లడానికి కృప చూపినందుకు స్తోత్రాలు, కాపాడినందుకు స్తోత్రాలు, దయచూపినందుకు వందనాలు. నమ్మదగిన దేవుడవు నాయన, మిమ్మును ఆశ్రయించిన వారి పక్షమున నీవు కార్యములు చేసే దేవుడవు కనుక ఈరోజు ఈ వాగ్దానం పొందిన బిడ్డల జీవితాలలో సంతానాభివృద్ధి, ఉద్యోగ విషయంలో సహాయము, అంతేకాకుండా నాయన వివాహ విషయంలో సహాయము మీరు అనుగ్రహించండి. ఎండదెబ్బ వడదెబ్బ తగలకుండా మీ భద్రతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దూర దేశాలలో ఉన్న మా ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి. వారికి మీరు అవసరతను తీరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రియులందరినీ కూడా, తెలుగు రాష్ట్రాలలో ఉన్న మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని పేరు పేరు వరుసన ఆశీర్వదించుమని మా ప్రభువును రక్షకుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు సదా తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్.